జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. बोलो गणेश भगवान की जय. పిల్లలు ఆ గణనాథుడికి పిల్లలంటే చాలా ఇష్టం. వచ్చి స్వామికి దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి. చిరంజీవ చిరంజీవ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు, సకల విద్యా ప్రాప్తిరస్తు. పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మీరు కోరుకున్నది జరగాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. అరే, నాలాగా కాకుండా జీవితంలో మీరు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. చల్లగా ఉండండి. లేనన్నా. అయ్యా, మీరు ఇంటికి పెద్దవారు. మీరు ఆశీర్వదిస్తే పిల్లలకి మంచి జరుగుతుంది. నిండు మనసుతో ఆ పసివాళ్ళని ఆశీర్వదించండి. రండి పిల్లలు. ఈ ఇంట్లో నుంచి వీళ్ళు బయటకు పోవాలనే ఈ పూజలు జరిపిస్తున్నాను. అలాంటిది వీళ్ళని నేను ఆశీర్వదించాలా? పండగ పూట కూడా వీళ్ళు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు. ఛ, ఏం మనుషులో ఏమిటో. రావద్దని చెప్పినా వస్తారు. అయినా వీళ్ళని కాదు, నన్ను నేను అనుకోవాలి. అయ్యా, ప్రసాదం తీసుకుని వెళ్ళండి. అయ్యా, ఇక నేను వెళ్ళొస్తాను. తీసుకోండి పంతులు గారు. చాలా సంతోషం. ఉంటానయ్యా. ఉంటానమ్మా. మేము ముందే చెప్పాం కదా పిన్ని, బిగ్ తాతయ్యకి మేమంటే ఇష్టం లేదని. కానీ నువ్వే బలవంతంగా తీసుకొచ్చావు. ఇప్పుడు ఏమైందో చూడు. మీరేం ఫీల్ అవ్వకండి. అయినా ఇలా జరుగుతుందని మనం ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాం కదా. ఇంకెందుకు బాధపడ్డావు? వదిలేయండి. పిల్లలు, ఈరోజు వినాయక చవితి కదా, మీరందరూ హ్యాపీగా ఉండాలి. ముందు తినండి ప్రసాదం.
గాయని అడుగుదాం. నడు. ఆయన అడిగితే ఈ గొడుగు పట్టుకో. అయ్యా, ఈ సోమేశ్వరరావు గారి ఇల్లు ఎక్కడా? ఇలా నేరుగా వెళ్ళి ఎడంవైపు తిరగండి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మంచి. ఓకే ఓకే, నడు. నాన్న, గణేశుడికి పిల్లలంటే చాలా ఇష్టం. అలాంటిది గణేశుడి పండగ రోజు మీరిలా డల్గా ఉండొచ్చా చెప్పు? మీతో పాటు గణేశుడు కూడా డల్ అయిపోతాడు కదా. అది కాదు బాబాయ్, నువ్వు కూడా చూసావు కదా బిగ్ తాతయ్య ఎంత సీరియస్ అయ్యారో. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మేము ఇంటి పిల్లలం కాదా? కాదని ఎవరన్నారు? బిగ్ తాతయ్య అంటున్నారు కదా. మీ గురించి తాతయ్యకి అర్థం కాదు, తొందరలోనే అర్థం చేసుకుంటారు. అవును నాన్న, తాతయ్య వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని ఆ గణేశుడికి నేను మొక్కుకున్నాను. ఖచ్చితంగా నా కోరిక నెరవేరుస్తాడు. మీరు మాత్రం ఇలా డల్గా ఉండొద్దు, హ్యాపీగా ఉండండి. సరే, మనం ఇప్పుడు గణేశుడి స్లోగన్స్ చెప్దాం. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు ఖాలియా. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు ఖాలియా. వెరీ గుడ్. మీకు డాన్స్ అంటే ఇష్టం కదా, గణేశుడి సాంగ్ ప్లే చేస్తాను, అందరం కలిసి డాన్స్ చేద్దాం. ఎక్కడాడుందయ్యా? ఆవు, నేను చూస్తున్నా కదా, దొరుకుతుందిలే. అదిగో గాలిని అడుగుదాం పదా. నమస్కారం సార్. నమస్తే. ఈడ సోమేశ్వరరావు గారి ఇల్లు ఏడుంది? సోమేశ్వరరావు గారి ఇల్లా? అవు సార్. అదిగో అక్కడ పెద్ద ఇల్లు కనిపిస్తుంది కదా, అదే సోమేశ్వరరావు గారి ఇల్లు. అవునా? అట్లనే, చాలా సంతోషం. గదేనట సార్ వాళ్ళ ఇల్లు. నడు నడు. మంచిదయ్యా, రండి డాన్స్ చేయండి. వద్దు బాబాయ్. ఝాన్సీ గారు, మీరేంటి అలా చూస్తున్నారు? పిల్లల్లో కాస్త జోష్ తీసుకురావాలి కదా, డాన్స్ నేర్పించండి. వంశీ డాన్స్ చేయనన్నా. మేడం రండి. అయ్యో, మీరు వేయండి. అయ్యో, ఎవరైనా చూస్తారమ్మా. మేడం. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. ఊరి నాయను, ఎంత పెద్ద బంగ్లా! నా బిడ్డ ఈ బంగ్లాలో పెరుగుతుందా? నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. అవునే, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మనం గా ఇంట్లో పనోళ్ళలా కూడా పనికిరాం. కసు వంటిది మన బిడ్డని కాళ్ళ బిడ్డలా చూసుకుంటున్నారే. నడు 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 నడు. చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గణేశ గంగణపతి, గణేశ గంగణ